శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ నా ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ధనుర్మాసం ఈరోజు 7వ రోజండి, ఆదివారం. ఆదివారం నాడు నేను చేసుకున్నటువంటి పనులు, ఆ రోజు పెట్టినటువంటి ముగ్గులు, మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళామనే విషయం మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. నేను ఉదయం లేచిన తర్వాత వాకలు కడుక్కుంటున్నాను. ఈలోపు కామధేను వచ్చిందన్నమాట. అయితే ముందు రోజు రాలేదండి కామధేనువు. దానికోసం దానా కూడా కలిపి ఉంచాను. రాక నేనైతే చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే ఈయనకి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుందండి. నాకు కరుణ చెబుతుంది, పొదం కూడా లైట్గా చేస్తుందన్నమాట. అందుకే నాకు ఈయనకి దగ్గరగా ఉంది, రాలేదు, ఎక్కడైనా ఈనేసిందేమో అని భయపడ్డానన్నమాట అండి. నిరుడు కూడా వేరే చోట ఈనేసింది, కానీ ఈరోజు వచ్చిందన్నమాట. అయితే కొంచెం నీరసంగా ఉండు, ఎక్కడైనా పడుకుందేమో అని అనుకున్నాను. ఈలోపు వచ్చిందండి. దాని శరీరం అసలు గోమయం అంతా అంటుకుపోయి చాలా చిరాకుగా ఉంది చూడడానికి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఎవరొకరు దానికి దండం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నేను కడగాలి అనుకున్నాను అన్నమాట. అయితే కామధేను ఎప్పుడు కడిగించుకోదండి. కొన్ని నీళ్లు పోసాను, కడిగబోతుంటే కడగనిచ్చింది, అందుకే కొంచెం కడిగానన్నమాట. లేకపోతే తడిబట్టే పెడతాను కామధేనుకి ఎప్పుడైనా సరే. అయితే ఈ కామధేను కొంచెం పేడ వేసేటప్పుడు ఒంగుని వేయదండి, నుంచునే వేస్తుంది. అయితే ఉత్తి రోజుల్లో అయితే కొంచెం పేడ కింద పడిపోతుంది. ఇప్పుడు నెలలు నిండటం వల్ల దాని కరం ఉబ్బెత్తుగా, పొదుము ఉబ్బెత్తుగా అవ్వటం వల్ల పేడ అంతా అయిపోతుందండి. అలాంటప్పుడన్నా కొంచెం ఒంగుని వేసుకోదు, చాలా చిరాగ్గా ఉంది అని నేను కడుగుతున్నాను అన్నమాట. తర్వాత తీగ కూడా వేస్తుందండి, ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది ఆవు దగ్గర. దండం పెట్టుకునే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారని శుభ్రంగా కడుగుతున్నాను అన్నమాట. బాగానే కడిగించుకుంది చెప్పాలంటేను. ఒళ్ళంతా కడిగించుకుందండి కామధేనువు, కానీ ముఖం అయితే కడిగించుకోనని పక్కకు సైడ్కి వెళ్ళిపోయిందన్నమాట అండి. ముందు రోజు శనివారం ట్రైబోర్డు కొనుక్కోవడానికి నేను షాప్కి వెళ్ళాను అనమాట అండి. మెయిన్ రోడ్డుకి వెళ్ళాను. అక్కడ నచ్చిన ట్రైబోర్డు తీసుకున్నానండి. మైక్ కూడా ఒకటి తీసుకోవడానికే వెళ్ళాను, కానీ మైక్ అయితే ఛార్జింగ్ లేకపోవడం వల్ల తీసుకొని రాలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు వీలు కుదిరినప్పుడు తెచ్చుకోవాలన్నమాట. నేను వీడియో తీసేటప్పుడు ట్రైబోర్డ్ లేని కారణంగా వీడియో బాగా ఊగిపోతుందండి. చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. అందుకే తీసుకోవడానికి వెళ్ళానన్నమాట. ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను ఎలా చెయ్యాలి అనే విషయం. అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ముగ్గులు పెట్టుకోవడం మొదలుపెట్టానండి. ఈరోజు అయితే అన్ని గీతల ముగ్గులే పెట్టానన్నమాట. స్వస్తిక్ వేసిన తర్వాత ఈ ముగ్గును పెట్టుకున్నానండి. మొత్తం 6 గీతలు వచ్చినాయి అన్నమాట. అటు గీత ఇటు గీత మధ్యలో 4 గీతలతో 6 గీతలు వచ్చి విధంగా చూసుకొని నేను ఈ ముగ్గు పెట్టుకున్నాను. మార్గశిర లక్ష్మి వారము, తర్వాత శుక్రవారము, శనివారం 3 రోజులు తలస్నానం చేశానండి. మా చిన్న వయసులో ఊరూరు దాసగారు అయితే ఇలా తిరగడానికి వచ్చేవారండి. వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే వచ్చేవారు. మా అమ్మగారు ఊరైతేని రోజు వచ్చేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు వాళ్ళు అనారోగ్యాలు గురవటం వల్ల తిరగలేక కొంచెం దాసగారు అప్డేట్ అయ్యి బైక్ మీద వస్తున్నారన్నమాట. కాకినాడ మా ఇంటి దగ్గరికి అయితే దాసగారు సోమవారం రాలేదండి, నెలగంట పెట్టిన రోజు. మళ్ళీ ఆదివారం నుంచి మొదలు పెట్టారన్నమాట రావడం అయితేని. ముగ్గు ఈ రకంగా ఫినిష్ చేసుకున్నానండి. నేను ముగ్గు పెట్టేటప్పుడు పూర్తిగా వరిపిండితోనే పెడతానండి, ఎందుకంటే ధనుర్మాసంలో ముగ్గు నేను వరిపిండితోనే పెడతాను. నేను ముగ్గులు పెడుతుంటే కొంచెం లేట్ అవుతుందండి, 9 కూడా అయిపోతుంది. ఎందుకంటే ధనుర్మాసంలో మార్నింగే పెట్టాలి కాబట్టి స్నానం ఆచరించిన తర్వాత నేను ముగ్గులు పెడుతున్నాను. ఈ అంత పని చేసుకుని ముగ్గులోకి వచ్చేసరికి టైం పడుతుంది. అలాగే పెట్టి ముగ్గు కూడా నేను పెద్దగా పెట్టడం వల్ల నాకు టైం చాలా ఎక్కువ తీసుకుంటుందండి. ఈవిడ నాకు 3వ అత్తయ్య గారన్నమాట. నన్ను ఎటకారమాడడానికి వచ్చారు.
11 అయినా ముగ్గులు పెట్టేదాగా ఉన్నావేంటి అని అంటున్నారన్నమాట. ఏం చేయను, నేను ఎంచుకున్నటువంటి ముగ్గులు అలాంటివన్నమాట. అందుకే లేట్ అవుతుంది. నేను ట్రైబోర్డ్ తీసుకోవడం వల్ల కొంచెం షూటింగ్ కొంచెం ఊగటం లేదన్నమాట అండి. లేకపోతే ముందు వీడియోలు చాలా బాగా ఊగిపోయినాయి. వాకలి మొత్తం మీద 2 పెద్ద ముగ్గులు, చిన్న చిన్న 2 ముగ్గులు పెట్టి సైడ్ బార్డర్స్ ఇచ్చేసానండి. కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది ఇవి పెద్ద ముగ్గుల వల్ల. ముగ్గు పెట్టిన తర్వాత కామధేనువుకి 3 ప్రదక్షిణలు చేసుకున్నానండి. ప్రతిరోజు కూడా నేను గో ప్రదక్షిణ చేసుకుంటాను. వీలైనప్పుడల్లా కామధేనువుకైతే గోపూజ కూడా చేసుకుంటానండి. అలంకరణతో కూడిన గోపూజ. దానికి దానా అయితే రోజు పెడతాను. ఈ మధ్యకాలంలో అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే వచ్చేది కాదన్నమాట అండి. బయటే ఉంటుంది. నెలలో నిండిన మూలానో ఏంటో నా దగ్గరికి రోజు వస్తుందండి. నేను పౌష్టికమైన ఆహారం పెట్టుకుంటానన్నమాట రోజు అయితేను. దీనితో పాటు బసవయ్య కూడా వస్తూ ఉంటాడు అప్పుడుని. 2 విడిపోతున్నాయన్నమాట అండి. ఒకసారి నేను పెట్టినటువంటి ముగ్గులన్నింటినీ ఒకసారి లుక్ వేసేయండి. మీకు ఈ ముగ్గులు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి. నేను ఈ ముగ్గులను అయితే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నాకు ముగ్గులు వచ్చి కానీ ఇంతలాంటి ముగ్గులు అయితే రావండి. యూట్యూబ్ ఒక గురువులా అనిపిస్తుంది. నిన్న వీడియోలో కూడా చెప్పానన్నమాట. అందులో చూసి పెట్టినవి ఈ ముగ్గులన్నీ. ఈరోజు సండే కాబట్టి పిల్లలందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారండి సరదాగాను. అయితే మా పిల్లలు ఈరోజు దేవుడికి పూజ అయితే మా పిల్లల చేతే చేయించాను. వీలు కుదిరినప్పుడల్లా వాళ్ళకి నేను చెబుతూ ఉంటానన్నమాట అండి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాసస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకం వబంధనాత్ మృత్యుం క్షీయమామృతాద్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ మృత్యుం క్షీయమామృతాద్. దీపదోపనైవేద్యం సమర్పయామి. దీపదోపనైవేద్యం సమర్పయామి. పెట్టి దేన్ని చదవాలి? దీపదోపనైవేద్యం సమర్పయామి. కోదండపాణి యూట్యూబ్లో ఒక పికిల్స్ ఛానల్ చూసి పికిల్స్ కావాలని పేసి పెట్టాడండి. ఇప్పుడు 4-5 రోజుల బట్టి నుంచి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నామన్నమాట. అయితే వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే లొకేషన్ కూడా మాకు పెట్టారండి. అయితే శనివారం ట్రైబోర్డ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అయితే తిరిగాం కానీ కొంచెం దొరకలేదు. అందులోనూ చలి, కొంచెం లైట్గా వర్షం కూడా పడటం వల్ల మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం. అయినా రోజు శనివారం కాబట్టి ఇంక పోనీలే అని వెనక్కి వచ్చేసామన్నమాట. మార్నింగ్ వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారండి. వెళ్ళి ఆ పికిల్స్ పట్టుకొని వచ్చారన్నమాట అండి. అయితే ఈరోజు నేను ఏ కర్రీ వండలేదండి. మార్నింగ్ 2 రకాల పికిల్స్ తెచ్చారు. ఒకటి చికెను, ఒకటేమో బోన్లెస్ చికెను, తర్వాత ఫ్రాన్స్ ఒకటేనండి. 2 రకాల పచ్చళ్ళు ఎలా ఉన్నాయా అని టేస్ట్ చూస్తున్నాము. అయితే నాకైతే నచ్చలేదండి పచ్చళ్ళు అసలాను. టేస్ట్ చూస్తుంటే మా పిల్లోడైతే ఏదో కొంచెం చికెన్ పచ్చడి బాగుంది అన్నాడు. తర్వాత ఫ్రాన్స్ వచ్చేసి అయితే అండి చాలా కారం ఎక్కువగా ఉంది. మరి వాళ్ళు చూసుకున్నారో లేదో. ఏదైనా న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా తినే వాళ్ళకి ఇలాంటి పచ్చళ్ళు గట్రా నచ్చవు అని అనిపించిందండి నాకైతే. న్యాచురల్ ఫుడ్ దొరకని వాళ్ళకి ఇదే అమృతం కింద ఉండొచ్చు పెట్టుకోవడం రాని వాళ్ళకి. మనకి సీ ఫుడ్ బాగా దొరుకుతుంది, కాలువ ఫుడ్ బాగా దొరుకుతుంది కాబట్టి ఈ పికిల్స్ పెట్టుకుని తినాల్సిన పని ఉండదు. తర్వాత అంత రుచిగా కూడా అనిపించదండి. ఏమి దొరకని వాళ్ళకైతే రుచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చూసేది అయితే ఫ్రాన్స్ అన్నమాట. చాలా రేటు ఉన్నాయండి. 2 పావు కేజీ తెచ్చారు. 750 రూపాయలు అయిపోయింది.
అయితే ఇంకా అందుకనే నేను ఈరోజు ఇంకా కర్రీస్ ఏమీ పెట్టుకోలేదండి. ఇదే ఖర్చు ఎక్కువ అయ్యింది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను అన్నమాట. నాకు పెద్దగా నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఫ్రీడమ్ చామంతుల్ని ఇంగ్లీష్లో ఏమంటారా? సన్ఫ్లవర్ కాదు నాకు తెలిసి. మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వేమో. అవునా? ఐ డోంట్ నో. సన్ఫ్లవర్ కాదు. మీకు తెలిస్తే చెప్పండి. అన్ని నీళ్ళు ముందు వేస్తా రాడి చేస్తాను రా. అలా వెళ్తే నీళ్ళు వచ్చేస్తాయి. స్లోగా పోయి కొన్ని దీనికి కొన్ని దానికి కార్తీక్ నీ డొక్కు నీళ్ళు 3ంటికి పోయి అది టమాటాలు కట్టినాయి ముద్దా చిట్టి టమాటాలు కట్టినాయా దా ఆ 3 మొక్కలకే పోయి నువ్వు కొన్ని 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 గోడ మీదకి రాకూడదు. మనీ నువ్వు ఆ పక్క మొక్కకు పోయమ్మా. కొన్ని సగమే పోయి, ఎక్కువ పోయికు. ఎందుకంటే ఆల్రెడీ అందులో నీళ్లు ఉంటూ ఉంటాయి. ఇంకా గులాబీ మొక్క పసుపు డబ్బాలో పోసాయి. పీల్చుకుంటా బొబ్బస్కాయ మొక్క ఉంది, దానికి పోయి. కార్తీకు నువ్వు ఇలారా. ఆ మూల కనకాంబరం మొక్క ఉంది చూడు. కూర్చో కూర్చో, జాగ్రత్తగా కూర్చో. అట్లకి పోయి మొత్తం దానికే కొన్ని కొన్ని పోసే. మొత్తం ఒకేసారి పోస్తే బయటకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా? మనం మంచినీళ్ళు ఒకేసారి తాగుతామా, 2-3 టైమ్స్ తాగుతామా గ్లాస్ నీళ్ళు? అలాగే ఇవి కూడా పోయాలన్నమాట. ఆ కింద మొక్కలకే నువ్వు పోసా, 2 మొక్కలకే పోసాయి ఆ నీళ్ళు. కార్తీక్ నువ్వేం చేస్తావు? ఇంకో ఇక్కడ తులసి మొక్కకు ఆ నీళ్ళన్నీ ఇంకో ఈ పై మొక్క కోసాయి. కొన్ని 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 మొత్తం. ఆ డొక్కు నీళ్ళు ఆ మొక్కకే పోసేయాల. హాయ్ విష్ణు. మనీ దేనికి పోస్తావు? ఇంక ఈ చెరుకు మొక్కకు పోయారే. ఈ మొక్కకు పోయి వాడు పోసాక నువ్వు దానికే పోసి. అంటే ఆ మొక్కజొన్న డబ్బాలో ఉంది. దీనికి కొన్ని దీనికి కొన్ని. వానర సైన్యంలా ఉందిరా కోదండ పాని. ఇంకో పిల్లలు మీకు ఒక విషయం చెప్పనా? మీరు పని చేయడం వల్ల నాకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు మొక్కలు ఇరిసేయచ్చు, కొమ్మలు ఇరిసేయచ్చు. అయినా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ పని? రేపొద్దుట మీరు మొక్కలు పెంచుకునేటప్పుడు ఈ స్వీట్ మెమొరీ మీకు గుర్తొస్తుందని. మీరు ఒక పెద్ద అయ్యాక ఒక మొక్కను పెంచుకున్నప్పుడు ఈ ఆంటీని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా?
బంగారు పిచ్చుకలు వచ్చినాయి. కొద్ది కొద్దిగానే పోయండి అమ్మ, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. నువ్వు దీనికి కొద్ది కొద్దిగా వెయ్యమ్మా. నువ్వు దానికి కాదు పిల్లలతో పని చేయించడం అంటే అంత ఆసామాసి విషయం ఏమీ కాదండి. నా మేడపైకి మొత్తం 6 పిల్లల దాకా వచ్చారు. నేను పోస్తానని దెబ్బలాడుకుంటూ పోసారన్నమాట. ఒక పక్క భయం వేస్తుంది, మొక్కలు కొమ్మలు ఇరిగిపోతాయేమోనని. అయినా సరే వాళ్ళు వెనకాలే ఉండి పోయించానండి. నాకైతే ఇప్పుడు నీళ్లు సాయంత్రం మాటలైతే నేను నీళ్లు పోయినండి, వీళ్ళ కోసం పోయించాను. ఎందుకంటే వాళ్ళకి మొక్కలు పెంచుకోవటం లేదు, వాళ్ళకి మొక్కల గురించి అవగాహన ఉండదు. మా పిల్లలకైతే ఉంటుందండి, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అని అనిపించిందన్నమాట. తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మొక్కలను చూసినప్పుడు నేను గుర్తుకొస్తానని నా మనసు చెప్పిందన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, పాడుకునే వాళ్ళం. ఎవరింటికన్నా వెళ్తుంటే వాళ్ళు ఏదో చిన్న పెద్ద పని చెప్తూ ఉండేవారు, చేసే వాళ్ళకి అలా చేస్తూ ఉండేవాళ్ళం. అవి విషయాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయన్నమాట. ఈ పిల్లలకి అలాగే ఉంటుందని అనిపించింది. ప్రొద్దుట నీళ్లు పోసేయటం వల్ల, వీళ్ళ పోస్తానని రావటం వల్ల వాళ్ళకి ఎన్నెన్ని నీళ్లు పొయ్యాలో శ్రద్ధగా చెబుతూ ఉన్నానండి. సైజుని బట్టి నీళ్ళు ఎలా పొయ్యాలో కూడా వాళ్ళకి చెప్పానన్నమాట. తర్వాత ఎండుటాకులు కూడా తీసేయమని చెప్పానండి అందరినీ. తలక్కుని పీకుతూ మొక్క మొదట్లో వేసామని చెప్పాను. అలాగే పిల్లలు శ్రద్ధగా చేశారండి పాపం. నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ. ఎప్పుడైనా పిలిస్తే వస్తూ ఉంటారన్నమాట. నాకైతే నేను చేసేసుకుంటాను అనుకోండి. నిజంగా నాకు గోమయం అవసరం. ఇది వచ్చేసింది చూసా ముగ్గులోకి. నా సంకల్పానికి శ్రీకారం అన్నమాట. సహకారం, శ్రీకారం కాదు, శ్రీకారం చుట్టేశాను, సహకారం. ఈ ఆవు మా ఆవు కాదండి, బయట నుంచి వచ్చింది. అయితే నా ముగ్గులో గోమయం వేసిందన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. నేను గోమయం అలుక్కునే ముగ్గు పెట్టుకుంటానండి. అయితే గోమయం అయిపోయింది. రేపటికి నాకు ఈ గోమయం దొరికేసింది అన్నమాట. చాలా సంతోషం అనిపించిందండి. మా కామధేను అయితే నెలలు నిండటం వల్ల పేడ పారేస్తుందండి, పనికి రాదు. అందులోనూ బయట తిరుగుతుంది కాబట్టి దాని పేడ బాగోదండి. అందరూ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అయితే గార్డెన్లో పనిచేసినటువంటి పిల్లలందరికీ కూడా నేను చామంతులకు ఒక స్టిల్స్ తీసుకున్నాను అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాయం చేసిన పిల్లలకి ఏదన్నా పెట్టాలని అనుకున్నానన్నమాట అండి. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, మన కొట్టు ఓపెనింగ్ అయినప్పుడు నేను బూస్ట్ ప్యాకెట్లు ఒక 15 ప్యాకెట్లు సెట్ తెచ్చుకున్నాను అన్నమాట. అవి పిల్లలకు వాడుతున్నాను, అవి ఉన్నాయి. అయితే బూస్ట్ ప్యాకెట్ ఇస్తాను రా అని అన్నాను. చాలా ఆనందపడ్డారండి. అయితే అందరినీ ఒకేసారి వచ్చేయమన్నాను. అందులో ఒక పిల్లవాడు అయితే విష్ణు అయితే బయట సైకిల్ దొక్కుంటున్నాడు, తర్వాత వచ్చాడనమాట. అయితే అందరికీ ఇచ్చేసానండి. ఫస్ట్ చిన్నోళ్ళు ఎవరు అనేసి వాళ్ళకి ఇచ్చాను. తర్వాత ఏమో మా ప్రసీద సెకండు, కార్తికేయ థర్డు, తర్వాత మణి, కోదండపాని ఇద్దరు ఒకటే క్లాస్ చదువుతున్నారండి, వాళ్ళకి ఇచ్చాను. తర్వాత మనస్వి అండి, తను మా ఆడబడుచు గారు అమ్మాయి. బూస్ట్ ప్యాకెట్ ఇచ్చినందుకు పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు చేసిన పనినే మర్చిపోయారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకి ఏదన్నా చెప్పాలి అనుకుంటూ ఉంటాను చాలా వరకు. ఇదే మొదటిగా శ్రీకారం అన్నమాట. ఒక శ్లోకాలు నేర్పించాలి అని కట్ట అనిపిస్తుంది, కానీ చాలామంది పిల్లలు సహకరించరు కదా. అయితే మార్నింగ్ పికిల్స్తో తిన్నాం కాబట్టి సాయంత్రం అయితే బిర్యానీ వండానండి. అయితే ఈరోజు మాకు ఫస్ట్ నైట్ భోజనాలు పిలుపు వచ్చింది. మాకు దగ్గర వాళ్ళే కోదండపాని నేను భోజనానికి వెళ్తున్నాము.
ప్రసిద్ధ వాళ్ళ నాన్నగారు ఇంటికాడే ఉంటారండి. వాళ్ళ కోసం ఇంట్లో బిర్యానీ రైస్ ఉంటే గబాల్ని కర్రీతో పాటు బిర్యానీ వండేసాను అన్నమాట. అయితే బిర్యానీ షూట్ చేశాను అనుకున్నానండి, కానీ నేనేమో వంట చేయడం, తర్వాత ఏమో నేను రెడీ అవ్వడం, ఇన్ని కారణాల వల్ల మా తమ్ముడు కూడా వచ్చాడండి నన్ను చూడడానికి. వాడితో 2 మాటలు మాట్లాడుతూ పనంతా చేయటం వల్ల వీడియో షూట్ చేయలేదు అనుకుంటాను. మా వాళ్ళందరం కలిసి వెళ్తున్నామన్నమాట అండి, ఒక 10 మంది దాకా. బ్యాక్ వచ్చేది శ్రీమూర్తి జీవితంలో మరపురాని మధురానుభూతి మొదటి రాత్రి. ప్రతి ఇంటిలోని అపురూపమైనది ఆడపిల్ల. యుక్త వయసు వచ్చి కన్యగా మారి, పెళ్ళి అనే మొదటి ఘట్టంతో శ్రీమూర్తిగా మారి, మన పెద్దలు జరిపే పవలింపు సేవ అనే వేడుక వల్ల మాతృత్వానికి దగ్గర చేస్తుంది మొదటి రాత్రి. ముంచెత్తే సముద్ర కెరటమంతా సిగ్గు ముంచుకొస్తున్నా, భయంతో శరీరం వణికిపోతున్నా, సృష్టి ధర్మం అనే కోరిక ఆ దంపతులను ఏకం చేసే మొదటి రాత్రి వాళ్ళ జీవితంలో అష్టైశ్వర్యాలను సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.